ఈరోజు మనము 20 నిమిషాల్లో వందల్లో రీలు రెడీ చేయొచ్చు. ఎలానో చూద్దాం. మీరు రీలు రెడీ చేయడానికి ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. శ్రీకృష్ణుని కొటేషన్స్, వంటింటి చిట్కాలు, ఆరోగ్య సూత్రాలు, లేక షేర్ మార్కెట్లో టిప్స్, ఇలాంటివి ఏదైనా మీరు సబ్జెక్టుగా తీసుకొని రీల్స్ చేయొచ్చు. మీరు కావాల్సిన టాపిక్ను ఈజీ మెథడ్ అంటే మీ వాట్సాప్లో వాయిస్తో టైప్ చేసుకోవచ్చు, లేదా కీప్యాడ్తో మీ లాంగ్వేజ్లో టైప్ చేసి దానిని చాట్ జీపీటీలో కాపీ పేస్ట్ చేశారంటే మీకు దానికి సంబంధించిన సబ్జెక్టు మొత్తం ఇస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 40 లైఫ్ ఇన్స్పిరేషన్స్ శ్రీకృష్ణ కొటేషన్స్ వాయిస్ టైపింగ్ ఇచ్చాను వాట్సాప్లో. ఇప్పుడు కాపీ చేసుకొని బ్రౌజర్లో చాట్ జీపీటీ ఓపెన్ చేసి టెక్స్ట్ బాక్స్లో మీరు పేస్ట్ చేయండి. ఆటోమేటిక్గా మీకు 40 లైఫ్ ఇన్స్పిరేషన్స్ శ్రీకృష్ణ కొటేషన్స్ వితౌట్ శ్లోకంతో ఇస్తుంది. శ్రీకృష్ణుని జీవన బోధనలు అనే హెడ్డింగ్తో ఇలా 40 కొటేషన్స్ ఇస్తుంది. దీనిని కాపీ చేసుకొని ఒక వర్డ్ ఫైల్లో పేస్ట్ చేసుకుందాం. ఇలా 40 పేస్ట్ అయిన తర్వాత ఇక్కడ 1, 2, 3, 4 అని నెంబర్స్ ఉన్నాయి. ఇది ఉండకూడదు. దీన్ని మనం డిలీట్ చేయాలా? సెలెక్ట్ ఆల్ చేయండి. ఇక్కడ బుల్లెట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రన్ కొట్టండి. అక్కడ ఉండే నెంబర్స్ వెళ్ళిపోతుంది. 40. ఇప్పుడు క్యాన్వా వెబ్సైట్లో క్రియేట్ ఏ డిజైన్, అందులో వెళ్ళి మనకు కావాల్సింది యూట్యూబ్ షార్ట్స్, అది ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు కావాల్సిన ఏదైనా టెంప్లెట్స్ తీసుకోవచ్చు. లేకుండా పోతే నా ప్రకారంగా ఏదైనా శ్రీకృష్ణుడి వీడియో మీరు అప్లోడ్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసి, ఇది ఇమేజ్ వద్దు, వీడియో తీసుకుందాం. ఇది వీడియో. దీన్ని సెలెక్ట్ చేసి సెట్ యాజ్ ఏ బ్యాక్గ్రౌండ్ అనగా సెలెక్ట్ చేస్తే ఫుల్ బ్యాక్గ్రౌండ్ అదే ఫోటో వస్తుంది. ఇది 10 సెకండ్స్ ఉంది ఈ వీడియో. మనకి ఇంత డ్యూరేషన్ అక్కర్లేదు, దాన్ని తగ్గించుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి ట్రిమ్లో వెళ్ళి మనం ఎంత కావాలా, 5 సెకండ్స్ ఒక స్లైడ్ చాలు. దాన్ని ట్రిమ్ చేసుకొని 5 సెకండ్స్ ట్రిమ్ చేసామంటే 5 సెకండ్స్కి ఉంటుంది వీడియో. తర్వాత ఎలిమెంట్స్కి వెళ్ళి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ షేప్ తీసుకొని దాని కింద కవర్ చేస్తే ఇక్కడ టెస్ట్కు ఇది యూజ్ అవుతుంది, ప్లే అవుతుంది. ఇక్కడ దాని కలర్ చేంజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, ఏ కలర్ అయినా చేంజ్ చేసుకోండి. తర్వాత టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ యాడ్ హెడ్డింగ్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మొదట ఫస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి, కాపీ, యాడ్ హెడ్డింగ్ దగ్గర పేస్ట్ చేయండి. ఇలా 40 స్లైడ్లు మనం చేయడానికి టైం పడుతుంది, కానీ ఆటోమేటెడ్గా ఒక స్లైడ్ రెడీ చేసామంటే తర్వాత 40 స్లైడ్స్ ఆటోమేటిక్గా రెడీ అవుతుంది. ఎలా అనేది చూపిస్తాను 1 by 1. అడ్జస్ట్ చేసుకోండి, పొజిషన్ కరెక్ట్గా ఉన్నాయని. కొద్దిగా బ్లాక్ కవర్ అయ్యే విధంగా చూసుకుందాం, ఎందుకంటే ఇంతే టెస్ట్ ఉండదు, మిగతావి పెద్దగా ఉంటాయి కాబట్టి వాటికి స్పేస్ కావాలా.
ఇవన్నీ ముందుగానే ఫస్ట్ స్లైడ్స్లో మనం అడ్జస్ట్ చేసుకుంటే తర్వాత ఈజీ అవుతుంది. తర్వాత సైడ్ బార్ ప్లే చేసి చూస్తాం. ఒక్కొక్క స్లైడ్ ఈ విధంగా ప్లే అవుతుంది. బ్యాక్గ్రౌండ్ శ్రీకృష్ణుంది వీడియో, కింద కొటేషన్. సైడ్ బార్లో మనకు డేటా ఆటోఫిల్ అని ఉంటుంది. అది కస్టమ్ చేసుకొని కింద బాక్స్ సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయండి. ఇప్పుడు టెక్స్ట్ను మాత్రం సెలెక్ట్ చేసి డేటా ఫీల్డ్లో అక్కడ దానికి ఒక పేరు ఇవ్వండి. కొటేషన్ ఒకటి క్యూ అని ఇచ్చాను. తర్వాత కంటిన్యూ. పబ్లిష్ యాజ్ ఇదేమొద్దు. తర్వాత మీకు ఈ సైడ్ బల్క్ క్రియేట్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఎంటర్ డేటా మాన్యువలీ. సో ఈ క్యూ అనే చాట్లో ఈ 40 కొటేషన్స్ను కాపీ చేసి ఈ రోలో క్లిక్ చేసి పేస్ట్ చేయండి. 40 ఈ రోలో వచ్చి కూర్చుంటుంది కొటేషన్స్. తర్వాత కంటిన్యూ. ఇప్పుడు 40 డిజైన్స్ వచ్చింది. కంటిన్యూ కొట్టండి. భూమ్, 40 స్లైడ్స్ ఒక క్లిక్తో రెడీ అయిపోయాయి. ఇక్కడ టెస్ట్కు సంబంధించి కొద్దిగా మీరు అడ్జస్ట్ చేస్తే చాలు. కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి. వాటిని ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని సైజ్ తగ్గించారంటే ఆ టెస్ట్ కరెక్ట్గా అక్కడ కూర్చుంటుంది. అలైన్మెంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఒక్కొక్క స్లైడ్ చూసుకుంటూ. ఇలా పెద్దగా వస్తుంది, ఎక్కువగా ఉంటుంది కాబట్టి మ్యాటర్. సో దాని సైజ్ తగ్గించామంటే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అది సెంటర్లో ఆ విధంగా అలైన్ చేసుకోండి. దీనికి మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వచ్చు, లేకపోతే మీరే అక్కడ ఉండే మ్యాటర్ను చదివి ఆడియోగా ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఈ విధంగా ప్రతి స్లైడు ప్లే అవుతూ ఉంటుంది. మొత్తం 40 స్లైడ్స్ ఉంది. ఒక్కొక్క దాని డ్యూరేషన్ 5 సెకండ్స్. సో నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసము ఈ పిక్సెబేలో ఫ్లూట్, శ్రీకృష్ణుని ఫ్లూట్ మ్యూజిక్ ఫ్రీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి కాపీ రైట్స్ ఏమి ఉండవు. చెక్ చేసుకోవాలా, కంటెంట్ ఐడి ఒక్కో దానికి ఉంటుంది. అది లేనిది మాత్రమే తీసుకొనేసి డౌన్లోడ్ చేసుకోవాలా. మ్యూజిక్ చేసుకోండి. మనకు 3 minutes ఉంది డ్యూరేషన్. ఇది 2 minutes 19 seconds మాత్రమే ఉంది. కొద్దిగా పెద్ద కావాలి ఆడియో. ఇది 4 minutes 36 seconds ఉంది. నేను ఆల్రెడీ దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఇది 4 minutes ఉంది. మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు ఎక్కడైనా మీ కంప్యూటర్లో సేవ్ చేసుకోండి. సో ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేశాను ఆడియోలో. అది ఇండియా అని. మీరు కూడా అప్లోడ్ చేసుకోవాలంటే అప్లోడ్ ఫైల్స్ అనే చాట క్లిక్ చేస్తే మీ కంప్యూటర్లో ఎక్కడుందో అక్కడికి వెళ్ళి దాన్ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. తర్వాత దాన్ని కర్సర్ కరెక్ట్గా స్టార్టింగ్ పాయింట్లో పెట్టి మీరు క్లిక్ చేశారంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది.
డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది 1 to 40 స్లైడ్స్ ఉన్నాయి. సో దీని డ్యూరేషన్ తగ్గించుకోవాలా, నాకు 1 minute అబోవ్ కావాలా చాలు అంటే 1 to 20 సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు 1 to 20 సెలెక్ట్ అవుతాయి మాత్రమే. అక్కడి వరకే మనకు డౌన్లోడ్ అవుతుంది. ఎందుకంటే 3 minutes 20 seconds ఉంది. 20 స్లైడ్స్ 40 స్లైడ్స్లో 20 స్లైడ్స్ చేసామంటే 1.5 minute పైన అవుతుంది. సో 1.5 minute మీరు రీల్స్ చేసుకోవచ్చు, షార్ట్స్ చేసుకోవచ్చు, లేదా ఫుల్ కావాలంటే మీరు 1 to 40 సెలెక్ట్ చేసి 3 minutes 20 seconds డన్. సో అన్ని స్లైడ్స్ ఒకే వీడియోగా అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ పేజెస్ యాజ్ సపరేట్ ఫైల్స్ అని ఇవ్వద్దండి. ఇస్తే ఒక్కొక్క స్లైడ్ ఒక్కొక్క వీడియోగా డౌన్లోడ్ అవుతుంది. మళ్ళీ 5 seconds ఒక వీడియో అవుతుంది మీకు. ఇప్పుడు అన్నీ అది సెలెక్ట్ చేయకుండా క్లిక్ చేశారంటే అన్నీ ఒక వీడియో ఫైల్గా ఫార్మేట్ అయి వస్తుంది MP4లో. ఇప్పుడు ఈ వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం. సో చెక్ చేసింది, నో కంప్లైంట్స్, నో ఇష్యూ ఫౌండ్, నెక్స్ట్ నెక్స్ట్, కాపీరైట్స్ నో ఇష్యూ ఫౌండ్, నెక్స్ట్, పబ్లిష్. ఈ విధంగా మన యూట్యూబ్లో ప్లే అవుతుంది. సో ఈ విధంగా ఎన్ని వందల రీల్స్ అయినా, షార్ట్స్ అయినా చేసుకోవచ్చు.